హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. పండుగ టైంలో చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మటన్ ఫ్రై చేద్దామంటే టైం సరిపోదు అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదు, చాలా తక్కువ టైంలో మటన్ని ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసుకోండి. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1/2 kg మటన్ వేసుకోండి. మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. దీంట్లోకి కారం 1 స్పూన్, సగం చెంచా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఫ్రెష్ది వేసుకోండి. కొంచెం పసుపు, ఒక పావు చెంచా పసుపు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మటన్ మునిగేటంత వరకు వాటర్ని వేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు, మటన్ మునిగితే సరిపోతుంది. చూడండి, వాటర్ క్వాంటిటీ ఇంత ఉంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, ఇలా మటన్ మునిగేటంత వరకు వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక 4 చెంచాల ఆయిల్ వేసుకోండి. అలాగే ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోండి. మీడియం సైజువి ఒక 3 లేదా 4 ఆనియన్స్ని ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి పొడుగ్గా. కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ అనేటివి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసేయండి. మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి మటన్ ఫ్రైకి. భయపడకండి, మటన్ ఫ్రై చేద్దాం అనుకుంటే టైం సరిపోదు, అలాంటిది ఏం లేదు. మనం తక్కువ టైంలో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, వాటర్తో సహా అలాగే వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత ఫస్ట్ మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెడితే ముక్క అనేది చాలా మెత్తపడిపోతుంది. కాబట్టి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. వాటర్ అనేటివి మనకు దగ్గరికి వచ్చేసేయాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు పెట్టి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ కారం వేసుకోండి. మనం ఉడికించేటప్పుడు కారం వేసాం కదా, ఇప్పుడు కూడా ఒక చెంచా కారం, ఒక సగం చెంచా సాల్ట్ వేసుకొని ఇప్పుడు జీలకర్ర పొడి ఒక సగం చెంచా, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా ఒక సగం చెంచా వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి, మనకి ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది అన్నప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ముక్క అనేది మనకు సాఫ్ట్గా అయిపోతుంది, ఏం గట్టి పడకుండా మనకు కావాల్సినట్టుగా వస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఈ మటన్ ఫ్రై మనకు పూరి, చపాతీ, రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఈసారి చేయాలనుకున్నప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో మటన్ ఫ్రైని చేసుకోండి. పండుగ టైంలో అయినా, చుట్టాల గెస్ట్ల ఇంటికి వచ్చినప్పుడు అయినా ఇలా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.